హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు మనం సెక్షన్ 64 బిఎన్ఎస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అంటే ఒక పురుషుడు ఒక మహిళపై ఆమె సమ్మతి లేకుండా, అంటే ఆమెకి ఇష్టం లేకుండా బలాత్కారం చేయడానికి ప్రయత్నించినా, లేదనుకుంటే బెదిరించి బలాత్కారం చేయకపోయినా, లేదనుకుంటే ఆమెకి మత్తు పదార్థాలు ఇచ్చి మోసం చేయాలన్నా, లేకుంటే బలాత్కారం చేయాలన్నా, లేదనుకుంటే ఆమెకి ఇష్టం లేకుండా బెదిరించి, లేకుంటే ఆమె మతిస్థీమత సరిగ్గా లేనప్పుడు ఆమెతోటి వ్యభిచారం చేయడానికి ప్రయత్నించిన, లేదా కొద్దిమందిని మనం చూస్తూనే ఉంటుంటాం. అంటే మ్యారేజ్ చేసుకుంటాం అని చెప్పేసి కొంతమంది మోసం చేస్తుంటారు. అలా ఎవరైనా ఒక మహిళని, అంటే 18 సంవత్సరాల లోపు మహిళని ఎవరైనా బలాత్కారం చేయడానికి ప్రయత్నిస్తే, అకార్డింగ్ టు భారతీయ న్యాయ సంహిత 2023 చట్టంలోనే సెక్షన్ 64 ఏం తెలియజేస్తుంది అంటే, ఒక పురుషుడు మహిళకి ఇష్టం లేకపోయినా ఆమెను బలాత్కారం చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి మినిమం వచ్చేసి 10 సంవత్సరాలు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ యొక్క చట్టం తెలియజేస్తుంది. దాంతోపాటుగా వాళ్ళకి పనిష్మెంట్ కూడా పడే అవకాశం ఉంది. అందుకని ఈ వీడియో ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, ఈ కొత్త చట్టాలు వచ్చిన తర్వాత చాలా భయంకరంగా ఉన్నాయి సిచ్యువేషన్స్. అందుకని ఇంతకుముందు ఐపీసీ 376 ఉండేది. దాంట్లో ఏంటంటే కొంచెం ఆలోచించేది. కానీ ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాక కొంచెం ఏదైనా సరే తప్పుని వెంటనే శిక్షించాలి, వాళ్ళకి ఇంకోసారి తప్పు చేస్తే భయం కలగాలన్నట్టుగా ఈ యొక్క సెక్షన్లు ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త చట్టాలు వచ్చిన తర్వాత అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే చూసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి, ఏది కూడా అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అవతల వాళ్ళ సమ్మతి లేకుండా ఏది కూడా మీరు చేయకూడదు అని చెప్పేసి ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.